కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తా ఉంది. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో కుట్ర చేశారని పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. రైట్, మొత్తానికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యేగా ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారో రేవంత్ రెడ్డి మీద గతంలో గెలిచి ఈయనైతే చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. సో మొత్తానికి ఈయన ఈరోజు కేబీఆర్ పార్కులో ఉదయం వాకింగ్ చేస్తున్నటువంటి తరుణంలో కొద్దిసేపటి క్రితమే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. మరి గత ఎన్నికల్లో కూడా కొడంగల్ నుంచి బీఆర్ఎస్ తరపు నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తోంది. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కలెక్టర్పై దాడి కేసులో కుట్ర చేశారని ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు తోటి బీఆర్ఎస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రైట్, పట్నం నరేందర్ రెడ్డి 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై ఆయన బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం కలెక్టర్పై దాడి కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. కలెక్టర్పై దాడి కేసులో ఆయన కుట్ర చేశారనేటువంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొంటా ఉన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తోంది. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో ఆయన వాకింగ్ చేస్తుండగా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.